ఒక సీనియర్ సిటిజన్గా, సీనియర్ ఓటర్గా ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంటంటే ఎప్పుడు దోపిడీ చేయాలి, ఎప్పుడు మోసం చేయాలి, జనాన్ని ఎక్కడ చంపాలి అని తప్పితే వేరే ఆలోచన లేదు. జనాన్ని ఎట్ట బాగు చేయాలి, మనకి ప్రతి ఫ్యాక్టరీలు ఎట్ట వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఎట్ట డెవలప్ చేద్దాం అనే ఆలోచన లేదు. ఎవరిని ఎట్ట చంపాలి, ఎవడు మనకు వ్యతిరేకం చేస్తుండే వాడిని ఎట్ట కాజేయాలి. వాళ్ళ పూర్వం తాతల నుంచి వస్తున్న వారసత్వం ఇవాళ మన స్టేట్లో చూపిస్తే ఈ స్టేట్ ప్రజలందరూ అయ్యాల ఊళ్ళో చూపిస్తే సరిపోయింది, ఇవాళ స్టేట్లో చూపిస్తే సరిపోద్ది కదా. ఆయన మండలం తీసుకొని ఆట ఆడినాడు, ఆ మండలంలో రెవెడీలందరిని పట్టుకొని మనం చెప్పిన మాట వినాలంటే ఒక్క మండలంలో సరిపోద్ది. స్టేట్లో ఆయన ఎట్లా సరిపోతాయి? ఈ స్టేట్లో చాలా దౌర్జన్యం జరుగుతున్నాయి. ఈ అందరికీ ప్రజలు చూస్తే ఉండరు ఎంత దౌర్జన్యం జరుగుతున్నాయంటే ఒక మండలంలో జరిగి కూలీలు చేసినట్టు స్టేట్ చేస్తే కుదరదు కదా. ఇలా వాడిని చంపినంటే నాకు కోపం వచ్చి నేను పక్కకి వెళ్ళిపోతాయి కదా, అట్లా చేస్తుండు. అందరూ పోయినరు, ఈయనకేం లేరు. రెవెడీలు తప్పితే మంచోడు ఎవ్వడు ఒక్కడు కూడా లేడు నా పక్క. ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కావచ్చు, లేదా కేసులు పెట్టించుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రేపు అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాను అంటూ కూడా లోకేష్ గారు ఎర్ర పుస్తకం పెట్టుకుని దాంట్లో అన్నీ రాసుకున్న పరిస్థితి. దీని గురించి ఏమంటారు? ఎర్ర పుస్తకం గురించి కరెక్ట్, మనం న్యాయం చేయాలి కానీ కక్ష సాధింపకూడదు. ఇప్పుడు వీడు కక్ష సాధింపడనేగా మనకి కర్మ పట్టింది. న్యాయం చేయాలి ఎవరికైనా, ప్రతి ఒక్కరికి. అది ఒకటి సార్కి చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి పంచాయతీ ఉంటుంది, మీకు నాకు పంచాయతీ ఉంది. అది కూర్చోబెట్టి తీర్మానం చేయాలి. వాడు ఏదో ఊళ్ళో నేను బాగు చేస్తున్నా అది చేస్తున్నా తప్పది. మన పంచాయతీలు మనం తీర్మానం చేసి మన ప్రజలకు సౌకర్యం చేసినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు కదా. అవును, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళని కేసులు వెంటనే ఎత్తిరా చెప్పాలి, వాళ్ళని మంచిగా సరదాగా తిప్పే ఉపాయం చెప్పాలి. కేసు పెట్టిన వాళ్ళని ఎట్లయినా మనం చేస్తారు, టార్గెట్ పెడతారు, పెట్టకుండా ఉండరు కాదు. వాడు పోలీసు కేసు పెట్టిండ్రు, ఆ పోలీసులు మనం దౌర్జన్యం చేస్తుండ్రు, ఆ పోలీసులు ఎట్లా చేస్తుండ్రు, ఎందుకు చేస్తుండ్రు అన్ని ఎంక్వైరీ పెట్టి వాళ్ళని కేసు క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ వాళ్ళకు శిక్ష అనిపించాలి. అది తప్పదు కదా శిక్ష చేయటం. సో అంటే ఇప్పుడు మన జరిగిన సభ, యువగలం ముగింపు సభ, భారీ ఎత్తున జనం వచ్చారు. ఇక్కడి నుంచే యుద్ధ పేరు మోగిస్తున్నానని చెప్పి లోకేష్ కానీ చంద్రబాబు కానీ చెప్పిన పరిస్థితి. 2009లోనే జగన్మోహన్ రెడ్డి యుద్ధ పేరు మోగించాడని చెప్పి కొడాల నాని లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీని ఎట్లా చూస్తారు? 2009లో మోగించాడంటే కొత్త కాబట్టి ఆయన ఏదో వైఎస్ రాజశేఖర్ బాగా చేశాడు పాపం, అట్లనే చేస్తారు అనుకోండి. కానీ ఇట్లా కూలీలు చేస్తుంటే ఇట్లా చంపుతారని అనుకోలేదు ఎవరు. ఇంకా ఈయనకి ఎట్లా ఉంటారు, అది ఈయనకేం. సో మీరు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తాను. అసలు ఏంటి ఈ ప్రభుత్వంలో వ్యవసాయం పరిస్థితి? పాపం చూడండి, ఒక పెళ్లి చేద్దామన్నా, ఒక అప్పు తీద్దామన్నా వాడు అప్పులు చేసి, రైతు అప్పులు చేసి కూర్చుండు. కానీ ఒక ఎకరం అమ్ముదామంటే అయ్యాల బాబుగారు ఉన్నప్పుడు 60-70 లక్షల అమ్మిన ఎకరం ఇయ్యాల 15 లక్షలకు వస్తుంది, 10 లక్షలకు కూడా వస్తుంది. ఎంత రైతు దివాళా తీసిందంటే రైతుకి అడక్క తినే పరిస్థితి వచ్చింది. ఏమి అన్యాయం జరుగుతుంది రైతులకు అందరికి బాగా కక్ష మీద ఉన్నారు. ఇప్పుడు పార్టీ పేరులోనే రైతు శ్రామిక పార్టీ అని పెట్టుకున్నారు, అయినా రైతులకి న్యాయం చేయలేదు. ఏమీ చేయలేదు. రైతులకు ఏం చేసిండు చెప్పమన్నాడు. ఇవాళ ఒక్క రైతుని గురించి పిలిచి చెప్పండి ఏం చేసిండు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర ఇస్తున్నాం వరకు ఎక్కడిచ్చండి అవన్నీ పాపం. ఇంకా మీకు తెలియదేమో, ఆ ఒడ్లు వేపించుకొని కొంతమందికి డబ్బులు కూడా ఇవ్వాలి, ఎంతవరకు కూడా రాలేదంటే పాపం. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంది. ఆడ మద్దతు ధర ఇచ్చింది చెప్పమన్నాడు ఆయన. ఎక్కడ మద్దతు ధర ఇవ్వలేదు. చాలా తప్పు, మోసం చేసి దగా చేసి ప్రభుత్వానికి ఎక్కిండు. సో ఇదిస్తున్నానని చెప్పి ఏమిచ్చిండు చెప్పండి జనానికి. ఏదో ఇస్తున్నంటే ఇస్తుండు అంతే, అన్ని మళ్ళీ లాక్కుండు. పాపం ఏదో పిచ్చి సార్ అంట మనకు తెలియదు అనుకోండి. గుడుంబ సార్ వాడే తయారు చేసి వాళ్ళు అమ్ముకుంటారు. రూపాయికి తయారు చేసిన దాన్ని 1000 రూపాయలకు అమ్ముతారు. రూపాయి ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ చెప్పండి మీరు. ఇప్పుడు ఇంకా ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రజలు పాపం. ఇంత దోపిడీ ఎక్కడ ఉందా? ప్రజలు తాగుబోతుల అక్కడ దోపిడీ ఎక్కడ లేదు. ఇంత మోసం. అసలు మద్యపాన నిషేధం చేసి ఎన్నికలు ఓట్లు అడుగుతాకెళ్తానన్నారు జగన్. ఆయన చేస్తే ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజు చేయమనండి, ఒక్కరోజు ఎక్కువ వద్దు, ఒక్కరోజు చేసి నడిపినాడు ప్రభుత్వం. ఒక్కరోజు కూడా చేయలేవాడు. అదేదో మాయమాట చెప్పి ప్రభుత్వానికి వచ్చింది అంతే. ఒక్కరోజు మద్యపానం నిషేధం చేసి ప్రభుత్వాన్ని నడపమండి, ఏమొద్దు. ఒక్కరోజు చేస్తే చాలా. ఆయన వచ్చిన డబ్బులను ఏమైపోతున్నారు, అప్పులు తీసుకొస్తున్నారు. వచ్చిన డబ్బులు మొత్తం మీకు తెలుసో తెలియదు. ఇతర స్టేట్లో నాకైతే తెలియదు అనుకోండి. వేరే స్టేట్లో 35 ఎకరాలు కొనటం, ఒకే చోట్లో 35 ఎకరాలు బిల్డింగ్ కట్టినది. దానికి ఎంత ఖర్చు అవుతుంది? దాని మెయింటైన్కి చాలట్లేని డబ్బులు. ఈ డబ్బులు మొత్తం తీసుకుపోయి మెయింటైన్కి ఆ ఖర్చులకు పెడుతుంది. బాగుపడుతుంది అంతే కదా. ఎవరైనా అంతే. ఇప్పుడు నేను కూడా అంతే. మీ నెత్తినేసి
అంటే ప్రజలు ఎన్నుకున్నది అందుకు కాదు కదా. కాదు, అది అంతా వీళ్ళకి తెలియదు కదా పాపం. మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళకి సాయం చేద్దామని తెలియదు కదా. తెలియక నేను వచ్చిన డబ్బంతా తెలిపోయి వేరే స్టేట్లో పెట్టడం, వేరే దేశాలు పెట్టడం చేస్తున్నాను. మీకు పింఛన్ వస్తుందా అండి? నాకు అసలు ఏం లేదు. ఎందుకని? మనకు తెలియదండి ఎన్నిగా. వయసు ఎంత మీది? నాకు 74, 75 ఉంటాయండి. అసలు పెట్టుకోలేదా మీరు పింఛన్? పెట్టుకోలేదు. ఏమన్నారు పెట్టుకుంటే మరి? అసలు నేను పెట్టుకోలేదు, దాని జోలికి కూడా పోలేదు. దాని జోలికి కూడా పోదలుచుకోలేదు. అంటే అది ఎందుకని? ఇక ఎందుకు వద్దని పోదలుచుకోలేదు. అందరూ మీలా ఎందుకు ఉండలేకపోతున్నారు ఇలా ఉచిత పథకాలకి అలవాటు పడదు? అది కంపల్సరీ అండి. ఇప్పుడు నాకంటే కొద్దిగా తిన పరిస్థితి ఉంటాయి కాబట్టి దాని జోలి మనకి ఎందుకు లేని వాళ్ళు చూడండి పాపం, అది ఇస్తే బతకగలుగుతాడు. అది ఇస్తేనే మీ వాళ్ళ కాపీ తాగాలి, డబ్బులు ఉంటేనే కాపీ తాగుతారు కదా. అది కంపల్సరీ ఇవ్వాలి, తప్పేం లేదు. కాకపోతే నేను దాని మీద ఆశపడలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం 100 మందిలో 10 మందికి ఇచ్చి మేము 90 మందికి ఇచ్చామని అంత బోకరది. ఇప్పుడు రూపాయి ఇచ్చి నేను 10 రూపాయలు ఇచ్చాను చెప్పడం అంత బోకరది. రూపాయి ఇవ్వట్లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇల్లులు కట్టించాడు, ఎక్కడ ఒక ఇల్లు చూపించానండి, అంత బోకరు చేస్తున్నాడు, అంత ఏం లేదు. ఇప్పుడు అడవిలో ఇళ్ళ ప్లాట్ పెట్టిండి, అడవిలో ఎవరు మీకు ఉంటారండి? అడవిలో పెట్టి ఇళ్ళ ప్లాట్ ఎన్ని లక్షల మందికి ఇచ్చినాడు. 1 లక్ష మందికి ఇల్లు కట్టి చూపించండి, 1 లక్ష ప్లాట్లు చూపించండి. ఏమండి 48 గజాలు ఏమైందండి? ఒంటేలకు పోయడానికి కాదు, ఆయన ఇచ్చింది చెంటు భూమి ఒంటేలు పోసుకోవడానికి చాలదు, ఒక గొర్రెం కట్టేసుకోవడం చాలదు. ఏదో నేను ఇచ్చినంటే ఇచ్చిన, అంతే, ఏమి లేదు ఆడ. సో మరి ఇంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. ఎమ్మెల్యేలు మారుస్తున్నట్టు కనిపిస్తా ఉంది. మార్చినంత మాత్రం ఏమి లేదు ఆడ. ఎమ్మెల్యేలు మార్చిన ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యే మార్చకపోవటాన పడిపోయింది అంటాడు. కాదు, ఇక్కడ మనం మంచిగా చేసినప్పుడు ప్రజలు ఎవరినైనా పెట్టండి. ఎన్టీ రామారావు గారు ఎంత మంచి చేసింది, కుక్కని పెడితే గెలిచింది. ఇవాళ గెలవండి. అయ్యాల ఇందిరాగాంధీ పార్టీ పెట్టింది, ఇందిరాగాంధీ పార్టీలో ఎవడు వాడు ముఖం గెలిచింది. ఇవాళ నేను పెట్టమని శుద్ధం ఎట్ట గెలుతావు? ఎంత డబ్బు ఇచ్చాను, డబ్బుకు ఓటుకి ఎవరేరండి? తప్పు డబ్బు నువ్వు ఎక్కడి నుంచి సంపాదించినావు? నా డబ్బు సంపాదించి నాకే ఇస్తున్నావు. నీ పిల్లలు అమ్మియట్లేదే. నీ పిల్లలు అమ్మిస్తే అబ్బో పాపం వాడు పిల్లలు అమ్మించిండు, చాలా మంచోడు, ఓటేద్దాం అనుకుంటావు. కాదు, మా పిల్లలు అమ్మించి నువ్వు డబ్బు దెబ్బేస్తున్నావు, అంతకన్నా ఏం లేదు ఆడ. అదండి. సో ఈరోజు ప్రజలు రక్తాన్ని తాగుతుండు, రక్తాన్ని తాగి అమ్మేస్తుండు కూడా, అమ్ముతుండు తాగుతుండు, 2 చేస్తుండు. ఆయనకి ఎక్కువైంది, అమ్మేస్తుండు. కానీ ఇప్పటికీ ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆయన పొగుడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆయన సొమ్ము తినవాడు పొగుతాడు. ఇప్పుడు మీరు నాకు 10 రూపాయలు ఇస్తే మిమ్మల్ని పొగడనండి, ఆ కొద్దిసేపే పొగుడతా, తర్వాత వాడెవడో నేనేమన్నా అయిపోద్ది, అంతే కదా. సో మరి రేపు ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది అంటారు పరిస్థితి? మరి ఖచ్చితంగా నేను ఛాలెంజ్ కాస్త చెప్తాను, ఎవ్వరు ఆపలేవారు 100 సీట్లకు. ఎవ్వరు ఎంత నువ్వు ఒక్కొక్క ఓటుకి ₹1,00,000 ఇచ్చి ₹1,00,000 ఇచ్చే డబ్బు సంపాదించుకున్నాను, నేను సంపాదించట్లే. ఆ ₹1,00,000 కాదు, నువ్వు ₹1,00,000 ఇచ్చిన ఓటేయరండి, ₹1,00,000 ఇచ్చిన ఓటేయరు. అంత ఇసుకుపోయాను. నువ్వు ₹1,00,000 ఇస్తే దేనికి ఇస్తున్నావు? నా పిల్లలు అమ్మిస్తున్నావు, నీ సొంత నీ పిల్లలు అమ్మి, అంతే కదా. నువ్వు ₹1,00,000 ఇచ్చిన ఓటేయరండి, అంత వ్యక్తిలో ఉన్నారు. మళ్ళీ ఇది నీళ్ళ సార్ తాగి పాపం నీళ్ళ డబ్బులు సంపాదించుకొని నువ్వు డెవలప్ అవుతున్నావు. ప్రజలకు ఏమన్నా ఆ నీళ్ళ డబ్బులు ఎందుకు? పాపపు సొమ్ము కండి అది. పాపపు సొమ్ము తీర్చుకోకూడదు, తిన్నా పాపకనే పోతాడు. చూడండి వాళ్ళ నాయన ఎట్లా పోయిండో పాపం. సరే, వాళ్ళ నాయన మంచి చేసిండు, వాళ్ళ నాయనకి చెడ్డు పేరు లేదు. మంచి చేసినా ముక్కలు కానరాకుండా పోయింది, శరీరంలో బొక్క కూడా కానరాలేదు. అంత పాప సొమ్ము తింటే ఎట్లా పోతారండి? ఈయన ఉసురు వాళ్ళ అయ్యకి తగిలింది. ఎందుకు తగిలిందంటే ఈయన ఎవరిని కాడికి పోయి కోట్లలో అడిగిండు, 100 కోట్లు 200 కోట్లు. అది పాపం వాళ్ళ అయ్య పోయి ఇవ్వకపోతే నేను చంపేస్తాడు, ఇచ్చేసిండు. ఆ ఉసురు ఈయనకే తగిలింది, వాళ్ళ అయ్యకి తగిలింది. ఈయన ఉసురు ఆయన వాళ్ళ అయ్యకి తగిలింది. అంటే పెద్దల ఊసలు పిల్లలకు తగులుతానంటే ఇక్కడ పిల్లల ఊసలు పెద్దలకు తగిలిపోయింది, అది వాస్తవం. ఓకే.